Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్ పంపించాలని, భోజన వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ ఉద్యమకారుల సంఘర్షణ సభకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి, చెప్పండి. జిల్లాలోని కాకత్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కూడా మొత్తానికి ధర్నా ఉధృత పరిస్థితిలో ఉంది. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల భరోసాపై మహాధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల ముఖ్యమైన డిమాండ్స్ నిర్వహించాలని చెప్పి వాళ్ళ డిమాండ్ కోరికలను కూడా నెరవేర్చాలని చెప్పి కూడా కాకత్ యూనివర్సిటీలో కూడా ఈ మహాధర్నా నిర్వహించిన సందర్భం కనపడతా ఉంది. విద్యార్థి సంఘాల ముఖ్యమైన డిమాండ్స్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శి సభ్యులను బర్తరఫ్ చేయాలి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పట్ల సిబిఐ తో సిట్టింగ్ జడ్జితో మాత్రం విచారణ జరిపించాలి. అట్లాగే నిరుద్యోగ పోటీ పరీక్షలను పోటీ పడుతున్న విద్యార్థి ఉద్యోగులకు కూడా ఉచిత మెటీరియల్ కూడా శిక్షణ
శిక్షణ శిబిరాలను నిర్వహించాలి, అట్లాగే కూడా ఉచిత వసతి కూడా కల్పించాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అట్లాగే కూడా మొత్తాన్ని చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలో కూడా విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కూడా గందరగోళం పరిస్థితి నెలకొంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఉద్యోగ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న విద్యార్థి నిరుద్యోగులు కూడా ఉచిత మెరిట్ విద్యార్థులను కూడా గుర్తించి కూడా వాళ్ళు టీఎస్పీఎస్సీ కూడా దానికైతే ఎవరు కూడా లీగేజీ కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పటి వరకు కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులం కావచ్చు, లేకపోతే నిరుద్యోగులే కావచ్చు కూడా మొత్తం ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తాం, మాకు ఎప్పటి వరకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా వాడు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఉద్యోగ పోటీ పరీక్షలకు కూడా పోటీ పడుతున్న నిరుద్యోగ విద్యార్థి ఉద్యోగులకు కూడా ఉచిత మెడల్ని అందించాలి, ఉచిత భోజన సౌకర్యం కల్పించాలి. అట్లాగే నష్టపోయిన విద్యార్థులకు కూడా 1 లక్ష రూపాయలు కూడా నష్టపరిహారం కింద కూడా విద్యార్థులకు కట్టించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీసీ మాత్రం ఆఫీస్ నుంచి రోడ్డు దగ్గర వరకు మొత్తాన్ని చూసుకుంటే వీసీ కాకతీయ యూనివర్సిటీలోని వీసీ ఆఫీస్ నుంచి కూడా దగ్గర విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు కూడా సంఘటన సంబంధించి అనుమతించకపోవడానికి కూడా నిరసిస్తూ కూడా మహాధర్నా నిర్వహిస్తున్న సందర్భం కనపడతా ఉంది. రాష్ట్రంలోని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీసీకి వ్యతిరేకంగా కూడా 1000 మందితో భారీ ర్యాలీని కూడా నిర్వహించిన సందర్భం కనపడతా ఉంది యూనివర్సిటీలో కూడా. శేఖర్ మొత్తానికి చూసుకుంటే కూడా పిఎస్సి కూడా దానికి సంబంధించిన టీఎస్పీఎస్సీ కూడా సంబంధించిన లీకేజీ సంబంధించి కూడా వాటిని వెంటనే బస్తరాపు చేయాలి, లేకుంటే మాత్రం మేము నిరుద్యోగులం కూడా ఉద్యోగ సంఘాలు వాళ్ళని కూడా కలుపుకొని కూడా భారీ ఎత్తున కూడా మహాధర్నా లాంటివి కూడా మొత్తం చేపడవంటి కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. కేయూలో కూడా మొత్తానికి చూసుకుంటే కేయూలో ఉధృతిక పరిస్థితి కనపడుతుంది. నిరుద్యోగులను విద్యార్థి ధర్నాను కూడా పాల్గొని కూడా వాళ్ళు బాగా అంటే మొత్తాన్ని చూసుకుంటే కూడా ఇన్ని రోజులు నిరీక్షణగా అంటే ఉద్యోగం రావాలని కూడా టీఎస్పీఎస్ కూడా గ్రూప్ 1 పరీక్షలు కూడా నిరీక్షణ కూడా వేయం పౌలు కష్టపడి కూడా చదివి మొత్తానికి వేలు ఖర్చు పెట్టి కూడా కోచింగ్ సెంటర్లలో కూడా కోచింగ్ తీసుకొని కూడా వాళ్ళను భవిష్యత్తు ఆగమైపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇలా కేయూలో మొత్తం పరిస్థితి కూడా చాలా అగమగోచరంగా ఉంది అని చెప్పి కేయూలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ. దానికోసమే మార్చి 25న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థుల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం 6 సంవత్సరాలు కాలయాపన చేస్తూ నోటిఫికేషన్లతోటి ఏ రకంగా మోసం చేసిందో అన్ని విషయాలను కాకతీయ యూనివర్సిటీలో ఉన్న దాదాపు 18 విద్యార్థి సంఘాలు ఒక ఏకతాటి మీదకి వచ్చి దాదాపు నెల రోజుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా, ఈ ప్రభుత్వానికి సోయి వచ్చే విధంగా లైబ్రరీలో కానీ బయట కానీ రూములు తీసుకుంటే సంవత్సరం తరబడి వాళ్ళ బాధ ఇంకా అర్థం కావట్లేదని చెప్పేసి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఒక కేసీఆర్ వల్ల కొంతమంది ఎవరైతే ఆ చైర్మన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారో, మేమైతే ఎంతోమంది విద్యార్థులు అనేది ఎఫెక్ట్ అనేది వారి మీద పడుతుంది. సో ఇట్లాంటి అవకతవకలు మొత్తం కూడా విద్యార్థి జీవితాల మీద బాగా పడుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఇంతకుముందు మనం తెలంగాణ గవర్నమెంట్ ఎంతోమంది వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేయడం చూసినాం. ఇట్లాంటి టైంలో నువ్వు నోటీస్ ఇచ్చి ఎంతోమంది ఉస్మానియా కానీ కేయూలో కానీ వాళ్ళ యొక్క జాబ్ రావట్లని చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇంకా నువ్వు అప్పుడు మా లైఫ్ని మమ్మల్ని తీసుకున్నావు, ఇప్పుడు యొక్క జీవితాలు మనం నాశనం చేస్తున్నావు. ఎంతోమంది కొన్ని రోజులు అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఆత్మహత్యలకే పాల్పడుతున్నారు. ఇట్లాంటిగా మేము బంగారు తెలంగాణ కావాలనుకున్నది.